మీ అందరికీ తెలుసు సింగరేణి అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మనం కొంగు బంగారంగా భావిస్తాం. ఒకనాడు కరువు కాటకాలతో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఏ జిల్లాలో ఎక్కడ కరువు ఉన్నా సరే పట్టెడు అన్నం కోసం వస్తే బొగ్గుబాయే ఆనాడు అన్నం పెట్టినటువంటి పరిస్థితి సింగరేణిలో ఉండే. మన బతుకేంది అంటే దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే. ఆనాడు ఎట్లా ఉండే అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరప్రసాదం సింగరేణి బొగ్గు కాబట్టి ఏ జిల్లా వాళ్ళు అక్కడికి వచ్చినా సరే ఫిట్నెస్ ఉంటే జస్ట్ సింపుల్గా పరుగు పందాలు పెట్టి ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలను ఆకలికి మాడిపోయి చనిపోకుండా కాపాడుకున్నటువంటి చరిత్ర సింగరేణికి ఉన్నది. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మరి ఈ బొగ్గు తవ్వకాలు మొదలైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవించినటువంటి కరువు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ సందర్భంగానే ఇప్పుడు మీరు సింగరేణిలో ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఉన్న ఏ సిటీస్ చూసినా కూడా రామగుండం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అన్నీ ఒక మినీ ఇండియాలా కనబడతాయి. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సంస్కృతులు అక్కడనే కనబడతాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి విషయం మనందరం కూడా గమనించవచ్చు. మరి అటువంటి సింగరేణిని తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి ఉన్నటువంటి ఉద్యోగులు పోకుండా అప్పుడున్నటువంటి ఉద్యోగులు వయసు అయిపోతే వారు కావాలనుకుంటే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విధంగా సింగరేణి అనే సంస్థను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని ఒక కృత నిశ్చయంతో ఆనాడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకు పోయినారు. కాబట్టి ఇవాళ కూడా సింగరేణిలో 40,000 మంది ఉద్యోగులతోని కలకలలాడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అయితే ఇదే సింగరేణిలో ఇంకా డెఫినెట్గా చేయాల్సిన పని కూడా చాలా ఉన్నది. సింగరేణిలో ఇప్పటి వరకు మనం నిజం చూసుకుంటే ఒక 15 నుంచి 18% మించి మనం బొగ్గు తీయలే. ఇంకా తవ్వాల్సినటువంటి బొగ్గు చాలా ఉంది. మనం సంవత్సరానికి 5 మైన్ల చొప్పు ఓపెన్ చేసినా కూడా 185 మైన్లు ఓపెన్ చేయగలిగేటటువంటి బొగ్గు ఖనిజాలు మన తెలంగాణ భూగర్భంలో ఇంకా దాగి ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా మనము వెలికి తీసుకుంటూ మన దగ్గర ఉండేటటువంటి నిరుద్యోగ సమస్యను కూడా మనం పరిష్కరించుకునేటటువంటి ఆస్కారం ఉన్నది. ఈ పాలసీ నేను కొత్తగా చెప్పింది కాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే, ఆనాడు నరసింహరావు గారు ఉన్నప్పుడే 185 మైన్స్ చేయొచ్చు, సంవత్సరానికి ఒక 5 మైన్లు ఓపెన్ చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మాన్యువల్ మైన్స్ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓబీలతో